ఆయన ఆజ్ఞలను అలాగే ఆయన ఉపదేశమును మర్చిపోకుండా వాటిని ఏం చేయాలి, మనము వాటిని గై కొనాలి. రెండో చూసినట్లయితే కనుక ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతులు జీవించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని వాకు చెప్తాను. ఈ రెండు కార్యాలు మనం చేద్దాం అనుకోండి, ఈ రెండు కార్యాలు మీరు చేశారు అనుకోండి, ఈ రెండు కార్యాలు మనం చేసినంత కాలము కూడా దేవుడు చేస్తాడంట, మనము జీవిత సంవత్సరం అధికమే చేస్తాడు ఆయన అక్కడ. అలాగే చూసినట్లయితే కనుక ఆయన వల్ల మనకి ఏం చేస్తాడంట, దీర్ఘాయువును కలగజేస్తాడు. అంటే ఇప్పుడు మనం చదువుకున్న మార్పు ప్రకారము దీర్ఘాయుష్మంతులుగా దేవుడి మనలను ఏం చేస్తాడంట, జీవింపజేస్తాడు. అర్థం చేసి దేవుని పిల్లారా, ఇది సాధారణ విషయం కాదు. కాబట్టి నిజంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. కానీ ఆ వాగ్దానం నెరవేర్చడం మనము ఏదైనా ఈ రెండు ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. ఒకరు చూస్తే కనుక దేవుడికి ఉపదేశం మర్చిపోకుండా ఆయన ఆజ్ఞలను గైకొని జీవించాలి. రెండో చూస్తే కనుక